कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने आज कंटोनमेंट बोर्ड के प्रेसिडेंट ब्रिगेडियर नंजू देशवार साहब से उनके ऑफिस में मुलाकात की और उन्हें तिरुमलगिरी के हनुमान मंदिर, बोयनपल्ली पेंशन लाइन के फैजान स्कूल की रोड और 108 बाजार के गेट को पब्लिक के लिए खोलने को कहा। ब्रिगेडियर नंजू देशवार ने एमएलए श्री गणेश की रिक्वेस्ट को अच्छा रिस्पॉन्स दिया। इस मुलाकात में एमएलए श्री गणेश के साथ एक्स वाइस प्रेसिडेंट जम्पना प्रताप, सीनियर लीडर मुरली मुदिराज, महिला लीडर सरिता भी साथ मौजूद थी। कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने आज उनकी कैंप ऑफिस पिकेट में चीफ मिनिस्टर रिलीफ फंड के 30 चेक्स कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके में रहने वाली आवाम को बांटा, जो अपनी माली हालत सही नहीं रहने की वजह से अपना इलाज नहीं करा सकते थे। इस चेक्स के जरिए वो अपना इलाज किसी भी अस्पताल में करा सकते हैं। इस प्रोग्राम में एमएलए श्री गणेश के साथ कांग्रेस पार्टी के सीनियर लीडर और कार्यकर्ता भी साथ मौजूद थे। ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొందరగానే అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు. గతంలో చాలా లేట్ అయ్యేది, ఇప్పుడు తొందరగానే వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యంకి పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరపు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉన్నామని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది. అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. అపోహలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకి వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది ఏమంటారు అంటే ఇది కులగణన అన్నారు కదా, ఇందులో ఇన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది. ఆర్థిక, క్యాస్టు, ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషన్. ఇంకో విషయం ఏంటంటే సామాజికంగా కూడా అందరికీ న్యాయం జరగాలనేసి అన్ని పొందుపరిచి రానున్న తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఒక ఎక్స్రే లాంటిది మనకు మనిషికి ఏమైనా అయినప్పుడు ఏమైందో కన్ఫ్యూషన్లా ఏమైంది తెలియదు. ఎక్స్రే కానీ స్కానింగ్లు కానీ ఎందుకు తీస్తారంటే స్కానింగ్ ద్వారా ఎక్స్రే ద్వారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. కాబట్టి అదే మాదిరిగానే ఈ సమగ్ర సర్వే చేసేది కూడా భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఏం ప్రణాళికలు వేయాలి, రానున్న బడ్జెట్లో ఏమేమైతే పొందుపరచాలి, ఎవరికి ఏ విధంగా రావాలనో ఎంతైతే పాపులేషన్ ఉందో వాళ్ళది దాని ప్రకారం ప్లస్ అదే కాకుండా ఇప్పటిదాకా కొంతమందికే లాభమైంది, ఇంకా మిగతా వాళ్ళకి ఏం రాలే. కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా అన్ని విధంగా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం అంతా బాగుండాలని రాహుల్ గాంధీ గారు ఆలోచనతో అది మన రాష్ట్రంతో స్టార్ట్ అయింది. కాబట్టి దీని ద్వారా మీకు పథకాలు ఎలా వస్తున్నాయి అలానే। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।